క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేష పఠనము గమనించినట్లయితే దేవునికి మనకు మధ్యవర్తి యేసు ప్రభు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. నేటి సువార్త పఠనంలో కూడా యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరని యేసు ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందాలి అన్నా, పరలోకానికి వెళ్ళాలి అన్నా, మరణం నుంచి తప్పించుకోవాలి అన్నా, మనం చేసిన పాపాలు క్షమింపబడాలి అన్నా ఆయన యేసుప్రభు మాటలను ఆలకిస్తూ అనుసరిస్తూ ఆయనను విశ్వసిస్తే మనము తప్పకుండా తండ్రి యొద్దకు చేరి నిత్యజీవం పొందే అవకాశం ఉంది. నేనే మార్గము అని పలికిన యేసుప్రభు మార్గము అంటే గ్రీకు భాషలో హోడోస్. హోడోస్ అనగా మార్గము. సర్వసాధారణంగా మార్గము అంటే మనము ఏమనుకుంటాము అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరే రహదారిని మార్గము అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఇక్కడ మార్గము అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నా మూలమున తప్ప ఎవరును పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేరని యేసు ప్రభు యొక్క మాటను ఉపయోగించారు. అదేవిధంగా నేనే సత్యము అని యేసు ప్రభు చెప్పాడు. సత్యము అంటే అబద్ధానికి చోటు లేదు అని అర్థం. కొన్ని మత గ్రంథాలు చదువుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడేయవచ్చు, ప్రాణం దాకా వచ్చినప్పుడు అబద్ధం ఆడేయవచ్చు అని కొంతమంది వ్యక్తులు చెప్పారు. నీవు ఒక మంచి పని కోసం అబద్ధం ఆడడం తప్పేం కాదని, నీవు నీ కుటుంబం కోసం నీ సంతోషం కోసం విజయం సాధించాలంటే అబద్ధం ఆడటంలో ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు అబద్ధాలను ప్రోత్సహించలేదు. ఆయన సత్యమైన దేవుడు. ఆయన సత్యమైన దేవుడు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా పరలోక రాజ్య సంగతులు మనకు తెలియపరిచాడు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పారు. కావున యేసు ప్రభుకు విశిష్టమైన లక్షణం ఏమిటంటే కొన్నిసార్లు నీకు సత్యం చెప్పి నిన్ను గాయపరుస్తాడేమో కానీ అబద్ధం చెప్పి ఊరడింప చేయడు. కానీ ఇప్పటికైనా మనము అబద్ధం చెప్పకుండా సత్యంగా నిజాయితీగా జీవించే గొప్ప మనసును గొప్ప హృదయంను దయచేయమని మనం ప్రార్థించుకుందాం. ఆమేన్.